చెప్పారో కూడా నేను మాట్లాడతాను. ఈరోజు రాయలసీమలో మీరు ఒకటే హామీ ఇస్తున్నాను. ఈరోజు నేను చేసిన పనులన్నీ మీరు చూస్తే ఇవన్నీ కూడా పూర్తి చేసి భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే కాలువ శ్రీనివాసులు గారు చెప్పారు, అర్ధాంతంగా ఆగిపోయింది జీడిపల్లి భైరవానితెప్ప ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతంలో చాలా వెసులుబాటు వస్తుంది. ఆ రోజే నేను 790 కోట్ల రూపాయలతోనూ దగ్గర 960 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి 35% ఖర్చు పెడితే దాన్ని ఆపేసే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా పని ప్రారంభిస్తాం. దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. తుంగభద్ర ఎగువ కాలకు అనుసంధానంగా బొమ్మన్హాల్ మండలంలో నేమకల్లు ఉంతకల్లు గ్రామాల మధ్య 5 TMC నీళ్లు పెట్టడానికి రిజర్వాయర్ కావాలన్నది, అది కూడా శాంక్షన్ చేస్తున్నాం. అది శాంక్షన్ చేసి ఈ ప్రాంతంలో నీటి సమస్య పరిష్కారం అవుతుంది. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ కోసం పనులన్నీ మిగిలిపోయినాయి, నిలిచిపోయినాయి. అవన్నీ పూర్తి చేస్తాం. హంద్రి నీవా పథకం 36A ప్యాకేజీలో తలపెట్టిన మాల్యం అవదులట్ల బ్రాంచ్ కాలువ కూడా పటిష్టం చేయాలన్నారు. అవి కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. రాయదుర్గం ఉంది మున్సిపాలిటీ, కానీ ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి కూడా మీకు ఎట్లయితే ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఏదేమైనా దీనికి ప్రత్యేక నిధులు ఇచ్చి రాయదుర్గను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ట్యాప్ కింద ఇంటింటికి కొళ్ళాయి కింద పూర్తిగా రాయదుర్గ నియోజకవర్గం పూర్తిగా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కణేకల్ బొమ్మన్హాల్ మండలాల్లో 20,000 ఎకరాల్లో ఇసుక మేటలు దిబ్బలు విస్తరించున్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 1/2 కిలోమీటర్ల మేర మళ్ళీ ఈ విస్తీర్ణం పెరుగుతామని చెప్పి అన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో పెరగడానికి వీలు లేదు. అన్ని చర్యలు తీసుకుంటాం, ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతాం. మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఎడారిగా మారకుండా పూర్తిగా నియంత్రణ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దీనికి ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వేదవతి హగరి నదీ గర్భంలో సబ్ సర్ఫేస్ డ్యాములు కావాలన్నారు. ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. అవి కూడా తయారు చేస్తారు. తయారు చేసి అవన్నీ ఎన్ని వస్తే ఎన్ని అవసరమైతే అన్ని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మండల కేంద్రమైన డి హేరేహల్ సమీపంలో పర్కులేషన్ ట్యాంక్ కావాలన్నారు. అది కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బొమ్మన్హాల్ మండలం శ్రీధరఘట్ట గ్రామానికి చెరువుకు తుంగభద్ర ఎడమ కాలువ ద్వారా తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పి అన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తాం, కనెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఈ ప్రాంతంలో బొమ్మన్హాల్ మండలంలో నేమకల్లు డి ఈరేహల్ మండలం కేంద్రానికి ఒక పారిశ్రామిక క్లస్టర్ని తయారు చేస్తామని అన్నారు. ఇక్కడ కూడా ఒక 8 పరిశ్రమలు ఉన్నాయి. దీనికి కూడా హామీ ఇస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు ఆలోచించుకొని 100 ఎకరాల నుంచి 1000 ఎకరాల వరకు ఇండస్ట్రియల్ పార్క్స్ తీసే బాధ్యత తీసుకున్నాం. ఈ రాయదుర్గలో ఉండే పిల్లలు బెంగళూరు పోకుండా, అనంతపురం పోకుండా ఇక్కడే ఉద్యోగ కల్పన చేయడం మా బాధ్యత. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇక్కడ ఇనుప ఖనిజం ఉంది, అదే మరి అనుబంధ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి గోపురానికి ఒక 3 కోట్ల రూపాయలు కావాలని చెప్పి కోరారు. తప్పకుండా CGF కింద ఇచ్చి పూర్తిగా ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ చూశాను వెనుకబడిన వర్గాలందరినీ.
ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే ఇక్కడ పిల్లలు బాగా చదువుకుంటారని చెప్పి కోరుకున్నారు. అందుకే వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ కూడా మనకుండే ఇబ్బందుల్లో కొన్ని పనులు మాత్రం. నేను ఇక్కడ కొన్ని చూశాను. రాబోయే రోజులు వీటన్నీ కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ 98% అయితే బ్యాంక్ అకౌంట్స్ అన్నీ యాక్టివేట్ చేశాం. దాన్ని 100% చేయాల్సిన అవసరం ఉంది. గ్రామంలో అన్ని ఇండ్లు కూడా GPS మ్యాపింగ్ చేశాం. ఏ ఇంట్లో ఎవరున్నారో కూడా చూశాను. కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలని అన్నీ అభివృద్ధి చేస్తాం. సచివాలయ వ్యవస్థని ఉపయోగించుకొని తద్వారా ఈ ప్రభుత్వం మీకు మెరుగైన సేవలు చేయడానికి, ఫిజికల్గా వెరిఫై చేయాలంటే సచివాలయం వస్తారు, టెక్నాలజీ ద్వారా చేయాలంటే ఎక్కడికక్కడ అనుసంధానం చేసి నేరుగా మీరు సచివాలయానికి కూడా పోయే పని లేకుండా మీ ఇంటికే పౌర సేవలు మీకు వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేరుగా చూస్తే అర్థమవుతుంది. ప్రతి నెల 1వ తారీఖు నేను పేదల ఇంటికి వస్తున్నాను. అంటే నాకు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఇంకా పేదలకు ఏం చేయాలనో చేయడం కోసం నేను ఆలోచించడమే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, అధికార యంత్రాంగం అందరూ కూడా అదే ధ్యాసలో ఉండడానికి కార్యక్రమం చేస్తున్నాం. సంపద సృష్టిద్దాం. ఆ సంపద పేదవాళ్ళకు అందజేయడం కూడా చాలా అవసరం. ఆ కార్యక్రమం నేను ఇక్కడికి వచ్చా. నేమకల్లుకి ఎప్పుడో 2012లో వచ్చాను. మళ్ళీ ఈరోజు వచ్చా. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నా. రేపు 3 కోట్లో 4 కోట్లో ఖర్చు అయితే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి ఈ దేవాలయాన్ని బ్రహ్మాండమైన దేవాలయంగా తయారు చేసి, దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఎప్పుడో ఇక్కడైతే మన వాళ్ళ దగ్గర 1530వ సంవత్సరంలో అప్పుడు ఇక్కడ చూస్తే ద్వైత పీఠాధిపతుల్లో ప్రముఖులైన వేసరాయలు 1530లో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. అప్పట్లో వేసరాయలు వారి చేతుల మీదుగానే ఈ జిల్లాలో 3 ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠ జరిగింది. ఒకటి మురడి ఆంజనేయ స్వామి ఈ నియోజకవర్గం, రెండోది నేమకల్లు, మూడోది కసాపురం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 3 క్లస్టర్ కింద పెట్టి బస్సులు కూడా వేసి అక్కడి నుంచి తిప్పే కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. కానీ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. శ్రావణ మాసంలో శనివారాల్లో 3 ఆలయాల్ని ఒకే రోజు దర్శించే విధంగా ఆ రోజు కార్యక్రమాలు చేశాం. ఈరోజు కూడా శనివారం ఇక్కడికి రావడం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం. ఈ శనివారమే మీరు చూస్తే పేదల సేవలో పింఛన్లు ఇచ్చే అవకాశం రావడం. రేపు ఆదివారం 1వ తారీఖు మీకు ఇవ్వాల్సిన పింఛను 1వ తారీఖుకి. రేపు హాలిడే కాబట్టి ఒకరోజు ముందుగానే మీకు పింఛన్ ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వానికి పేదవాళ్ళ